తుఫాన్ నేపథ్యంలో 3 రోజులు స్కూళ్లకు కళాశాలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు. కానీ తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో మాత్రం తరగతులు జరుగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి తిరుపతి జిల్లాలో తుఫాను ప్రభావం తీవ్రం కానున్న నేపథ్యంలో కాలేజీ నడపడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. తిరుపతి జిల్లాలో తుఫాను తీవ్రంగా ఉంది. మధ్యాహ్నం నుంచి ఇంకా తీవ్రంగా రాబోతోంది. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు అన్ని విద్యా సంస్థలకి కలెక్టర్ సెలవు ప్రకటించారు. యూనివర్సిటీస్ కూడా సెలవు ప్రకటించారు. మనం చూస్తున్నాం, ఎస్వి యూనివర్సిటీలో ప్రస్తుతం వర్షం పడేటువంటి దృశ్యాలు కూడా మన వీడియో జర్నలిస్టు నాగార్జున కూడా చూపిస్తున్నారు. మనం చూడొచ్చు, ఇంత తీవ్రమైనటువంటి వర్షం ఉన్నా కూడా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కొన్ని ప్రైవేట్ కళాశాలలు కూడా ఈ యొక్క కళాశాలని కొనసాగిస్తున్నాయి. మనం ఎస్వి యూనివర్సిటీలో ఉన్నాం. ఎస్వి యూనివర్సిటీలో కూడా క్లాసెస్ జరుగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఇలా అంటే యాక్చువల్గా యూనివర్సిటీస్ కావచ్చు, కళాశాలలు కావచ్చు, ఎందుకు నిర్వహించకూడదు అన్నారంటే వీళ్ళు బయటకు వస్తారు, ఆ తర్వాత అక్కడ ఉండే ఇంట్లోనే ఉండమని చెప్పి కలెక్టర్ పదే పదే సూచనలు చేస్తున్న నేపథ్యంలో అటు కాకుండా ఇలా పిల్లలు కళాశాలకు రావడం వల్ల ఆ యొక్క ఇబ్బందులు ఉంటాయి అనేటువంటి ఆలోచనతో కలెక్టరు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా తిరుపతిలో కొన్ని ఉన్నాయి, అవి కావచ్చు. అలాగే ప్రైవేట్ కళాశాలలు కూడా యథావిధిగా జరుగుతోంది. ఆ బస్సులు అవన్నీ కూడా రోడ్లలో ఉదయానికల్లా వెళ్ళడం జరిగింది. దానివల్ల వాళ్ళు తిరిగి వచ్చే టయానికి, కళాశాల నుంచి తిరిగి వచ్చే టయానికి తీవ్రమైనటువంటి తుఫాను ప్రభావం ఉంటుంది. మధ్యాహ్నం నుంచి చాలా తీవ్రమైన ప్రభావం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అంటే తుఫాన్ నేపథ్యంలో అన్ని శాఖలు కలెక్టివ్గా పనిచేసిన పరిస్థితి ఉంది. అటు ఆర్టీసీ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, ఆర్ఎండ్బి కావచ్చు, మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, అట్లా 13 శాఖలు సమన్వయంతో పనిచేశాయి. విద్యాశాఖలో ఉన్న నిర్లక్ష్యం మనం ఒకసారి చూడొచ్చు. ఇలా కళాశాలలు నడుస్తుంటే ఎక్కడ నడుస్తుంది ఏంటి అనేటువంటి ఒక పరిశీలన చేసి అలా వాళ్ళకి కొంత ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వాల్సి ఉంది. ఇక్కడైతే ఎస్ యూనివర్సిటీ ఉన్నతాధికారులు మనం అడిగితే తమకు ఇన్స్ట్రక్షన్ రాలేదని చెప్పి ఇక్కడ ఉండే లెక్చరర్లు కూడా చెప్పే పరిస్థితి ఉంది. వీసీ చెప్తే తాము నడిపే వాళ్ళం కామని కూడా చెప్తున్నారు. అట్లా సమన్వయ లోపమా లేదు ఏంటి అనేటువంటి పరిశీలించి విద్యాశాఖ టోటల్గా మిగతా శాఖల్లాగానే విద్యాశాఖ కూడా అప్రమత్తమై వ్యవహరిస్తే ఆ యొక్క పరిస్థితి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండేది. ఇప్పటికైనా మధ్యాహ్నం నుంచి కనుక ఇప్పుడు వదిలేస్తే మధ్యాహ్నం తీవ్రమైనటువంటి ప్రభావం ఉంటుంది, తుఫాన్ ప్రభావం. అప్పటికి ఆ తీవ్రమైన ప్రభావంలో బస్సుల్లో పిల్లలు ఇండ్లకు రావడం, అంటే వాళ్ళు స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు ఇంత తీవ్రంగా లేదు, రాబోయే క్షణాల్లో చాలా తీవ్రంగా రాబోతున్న నేపథ్యంలో ఇమీడియట్గా విద్యాశాఖ ఎక్కడెక్కడైతే కళాశాలలు, యూనివర్సిటీస్ నడుస్తుందో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పిల్లల్ని ఇమీడియట్గా ఇంటికి పంపించమని చెప్పి ఆదేశించాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. వీడియో నాగార్జునతో దినేష్, ఏబీ నాంజ్యోతి.